ఫ్రెండ్స్, చరిత్ర అంటే చాలామందికి ఎంతమందికి ఇష్టం ఉంటుందో మీరైతే ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. నిజాం కాలంలో ప్రజలు ఎలా నివసించారో, అక్కడ వాళ్ళు వాడిన ప్రదేశం గురించి కానీ, వాళ్ళు వాడిన వస్తువులు కానీ, వాళ్ళు నివసించిన ప్రదేశం కానీ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. అక్కడ మనకైతే ఒక చిన్న సేదబావి అనేది అక్కడైతే మేము కనిపెట్టడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా అయితే వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనమైతే అక్కడ ఉన్న చిన్న పురాతనమైన ఒక బావిని అయితే మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఆ బావిని అయితే మీరు చూడండి. ఆ కాలంలో 1200 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఎలా నిర్మించుకున్నారనేది మనం ఇప్పటికీ అంతు చిక్కని ఆలోచన ఉంది ఫ్రెండ్స్. మనమైతే దాదాపు అయితే దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్. ఇవన్నీ నిజాం కాలంలో వాళ్ళు పరిపాలన చేసిన ఈ కొండ ప్రాంతం అన్నమాట. అక్కడ వాళ్ళు ప్రజలు నివసించేవారు అన్నమాట. ఇప్పుడు అవన్నీ చెట్లు చేమలతో మొత్తం నిండి ఉందన్నమాట. అప్పుడు ఈ ప్రదేశం చాలా చూడముచ్చడిగా ఉంది. 1200 సంవత్సరాల క్రితం అంటే ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు ఊహించుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ అక్కడ చెల్లా చెదురుగా పడ్డ రాళ్ళనమాట. మనం అయితే అక్కడికైతే దగ్గరికి వెళ్ళాక అక్కడ ఏముందో మనకు చూద్దాం ఫ్రెండ్స్. అంటే మేము అక్కడికి చూశాక మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాను. ఏదైనా క్లారిటీగా రియాలిటీగా ఉంటుంది. ఇది బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్. మన వీడియోలో చాలా వరకు అయితే ఒరిజినాలిటీ ఉన్నట్టుగానే చూపిస్తాం. ఇక్కడ ఒక చెట్టు గురించి అయితే మా ఫ్రెండ్ చెప్పారు. ఇది మూలిక కాయలట. ఇవి ఆయుర్వేదిక్లో వాడతారట. ఈ కాయలు నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ కాయలు ఏం కాయలు అనేది మీరు ఎవరైనా చెప్తే కామెంట్లో పెట్టండి. ఇవి ఎక్కడ పడితే అక్కడ ఇవి కనిపించవు ఫ్రెండ్స్. కొన్ని అడవిలో మాత్రమే ఇవి కనిపిస్తాయి. చాలా అరుదైన చెట్టు అన్నమాట ఇది. ఈ కాయ గురించి కూడా నేను చాలా ఆయుర్వేదిక్లో విన్నాను, కానీ దాని పేరు నాకైతే గుర్తు రావట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మనం బావి పక్కనే ఉన్నాము. ఇప్పుడు మీకు బావిని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదే అన్నమాట ఆ బావి. ఆ రోజుల్లో వాళ్ళు ఉపయోగించిన వస్తువులు ఏమిటంటే బండరాళ్ళతోటి ఏదైనా వాళ్ళు ఉపయోగించేది. ఈ రోజుల్లో అన్నీ మనకు వస్తువులు ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో అయితే ఎలాంటి వస్తువులు వాళ్ళకి లేవు అనమాట. వాళ్ళ రాళ్ళతోటి ఒక చిన్న సంపులాగా, మన ఇంట్లో వాడుకునే సంపులాగా వీళ్ళైతే ఒక బావిని అయితే చేశారు, నిర్మించుకున్నారు ఫ్రెండ్స్. ఈ బావి అయితే కొంతవరకు అయితే పూడిపోయింది, మనకైతే కొంతవరకు అయితే కనిపిస్తుంది. అది చూడండి మీరు. అవన్నీ చాలా పెద్ద పెద్ద సైజులో వాళ్ళైతే మినిమం పూర్తిగా దీన్ని నిర్మించారు. అప్పట్లో సుమారు అయితే 10 అడుగుల లోతు అయితే కనిపించింది ఫ్రెండ్స్. ఆ రోజు మనుషులు మినిమం 10 ఫీట్ల హైట్లో ఉండి అంత పెద్ద పెద్ద బండరాలు మోసి వాళ్ళు కట్టారు. ఆ తెలివితేటలకు హ్యాట్స్ ఆఫ్. ఇప్పటికీ చరిత్ర ఉండి మనం చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. అవి చూస్తుంటే ఎలా సాధ్యం, అప్పట్లో ఎలా నిర్మించారు ఏందని మనకి ఇంకా అంత చిక్కని ఆలోచనే ఉంది. ఇప్పటికైతే ఎవరి వల్ల సాధ్యం కాదు ఇలా చేయాలంటే. చూడండి ఫ్రెండ్స్, దగ్గరకు మీకు చూపిస్తున్నాను. అదొక చిన్న మామూలుగా నీళ్ళు వాడుకొని అక్కడ కొంతమంది ఇండ్లు అయితే మీకు కొద్దిగా వాళ్ళ ప్లేస్ జాగాలు అయితే మీకు చూపిస్తాను. మేము అక్కడికి పోయాం ఫ్రెండ్స్. పోయాక అక్కడైతే మాకు కనిపించింది ఏమిటి అంటే అక్కడ ఉన్న వాతావరణం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అలా ఉండిపోవాలనిపించే వాతావరణం ఉంటుంది. మీరు గిట్ట రండి ఫ్రెండ్స్. ఇది ఎక్కడ ఉంది అనేది మీకు చెప్తాను లాస్ట్లో. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి అడవి చూడండి ఎంత బాగుందో లొకేషన్లో. మా ఫ్రెండ్ నేను వచ్చాము. అలా కనిపిస్తున్న రాళ్ళు చూడండి ఫ్రెండ్స్. మీకు దగ్గరగా చూపిస్తాను. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను. చూడండి, ఈ రాళ్ళన్నీ వరుసగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. నేను వాళ్ళు నివసించిన ప్లేస్లో నేను ఉన్నాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చుట్టూ రాళ్ళు ఉంటాయి. వాళ్ళు పేర్చుకున్నంటే ఆ స్థలం అన్నమాట. ఆ స్థలం వారదని అన్నమాట ఫ్రెండ్స్. ఇలా మేము కొంత ముందుకు వెళ్ళాక పైకి ఎక్కడానికి అయితే కొన్ని మెట్లు నిర్మించారు ఫ్రెండ్స్. ఆ మెట్లు ఎందుకు నిర్మించారు అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. మీరు ఒకసారి ఆ మెట్లు చూడండి ఫ్రెండ్స్, ఎలా చెక్కారో ఒక బండకైతే. ఫ్రెండ్స్, మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను.
వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ ప్రదేశం వచ్చేసి ఉండ్రుగొండ మీకు చెప్పాను. నెక్స్ట్ మీకు పార్ట్ 2లో మెట్లు ఎలా నిర్మించారని చెప్తాను ఫ్రెండ్స్.